నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గడ్డం వంశీకృష్ణ ఎంపీ ఆఫ్ పెద్దపల్లి లోక్సభ 35 ఏళ్ల చిన్న వయసులోనే ఎంపీగా గెలిచినటువంటి ఆయన కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి పెద్దపల్లికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 3వ తరం వ్యక్తి. సో ఇప్పుడు అతి చిన్న వయసులో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. అదే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వంశీ తండ్రి వివేక్, పెదనాన్న వినోదులు కూడా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాకా మనవడిగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వంశీ తనదైనటువంటి వర్కింగ్ స్టైల్తో ప్రస్తుతం సొంత పార్టీలోనే హాట్ టాపిక్గా మారారు. మరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆయనకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదన్నది ఆయన అనుచరులు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎంపీకి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందడం లేదనేది పెద్ద సమస్య. అంటే ఇది ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట గడ్డం వంశీ కూడా. మరి ఈ నేపథ్యంలోనే గతంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సీఎం సభలో ప్రోటోకాల్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. సగానికి పైగా కేబినెట్ మంత్రులు సీఎం ఉన్న వేదికపైనే వంశీ అసంతృప్తి వెలగక్కిన పరిస్థితుల్లో మాత్రం ఇసుమంతైనా మార్పు లేదట. దీంతో అధికారులను ప్రశ్నించడం స్టార్ట్ చేశారట సదరు ఎంపీ. అయినా ఫలితం లేకపోవడంతో రూటు మార్చారంటున్నారు. అంటే గత కొంతకాలంగా తన నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లలో సొంత టీంని ఫామ్ చేసుకునే పనిలో వంశీ నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. గతంలో వంశీ తండ్రి వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిచయాలను వాడుకుంటూ వారితో పాటుగా ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు కూడా పడనటువంటి వారిని చేరదీసి వారికి అన్ని రకాల సహకారాలు కూడా అందిస్తున్నారట వంశీ. దీంతో ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వంశీపై ఆగ్రహంతో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండా కార్యక్రమాలు చేయటం ఏంటని వాళ్ళంతా రగిలిపోతున్నట్టుగా చెప్తున్నారు. అందుకే తమ పరిధిలో జరిగే అధికార అనధికార పార్టీ కార్యక్రమాలకు పిలిచామా లేదా అన్నట్టు మొక్కుబడిగా ఆహ్వానిస్తున్నారట. దీంతో ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందనే అంశం తెర మీదకి వస్తుంది. అటు పారిశ్రామికంగా కీలకంగా ఉండే రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో, ఇటు ధర్మపురిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో, అట్లాగే పెద్దపల్లిలో విజయరమణారావుతో వంశీకృష్ణకు అస్సలు పొసగడం లేదని తెలుస్తోంది. మరి కేవలం వీరితో ఆగితే సరిపోయేది. అందరినీ సమన్వయం చేసుకునే మంత్రిని ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో కూడా లేటెస్ట్గా గిచ్చి కయ్యం పెట్టుకునే ప్రయత్నాల్లో పడ్డారట. అందుకనే మంత్రిలో పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని వంశీ ప్రకటించడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. మొదటి నుంచి శ్రీధర్ బాబుతో సఖ్యతగానే ఉన్న వంశీ ఫ్యామిలీ ఆల్ ఆఫ్ సడన్గా వ్యతిరేకంగా మారిపోయిందంట. మరి వంశీ గెలుపులో మంత్రి శ్రీధర్ బాబు చాలా కీలకంగా పాత్ర పోషించారనే టాక్ ఉంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిలో కూడా వంశీకి 50,000కు పైగా లీడ్ వచ్చింది. వంశీ తండ్రి పెదనాన్న నియోజకవర్గాల్లో రెండింటిలో కలిపి వంశీకి వచ్చినటువంటి లీడ్ కంటే మంత్రిలో వచ్చినటువంటి ఆధిక్యమే ఎక్కువ. మరి అలాంటి మంత్రి నియోజకవర్గంలో జోక్యం చేసుకునే ప్రయత్నం వంశీ ఎందుకు చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. సరస్వతి పుష్కరాల సందర్భంగా సీఎం పాల్గొన్న సభలో వంశీ అనుచరులు ప్లకార్డ్స్తో నిరసన తెలిపారు. అంటే దళిత ఎంపీ లేకుండా కార్యక్రమమా అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్నటువంటి వారిని పోలీసులు అదుపు చేశారు. కట్ చేస్తే సీఎం సభలో సొంత పార్టీ వారు నినాదాలు చేయడం ఏంటనే అంశం పైన ఇప్పుడు హాట్ టాపిక్గా చర్చలు సాగుతూ ఉన్నాయి. మరి ఈ పార్లమెంట్ పరిధిలో సీఎం సభ అనగానే వంశీకి పునకాలు లోడింగ్ అన్నట్లుగా అయితే ఆయన లేదంటే ఆయన అనుచరులతో నిరసనలు వ్యక్తం చేయిస్తారని జోకులు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు బయట పార్టీల వారు చేస్తున్నటువంటి విమర్శలుగా కనిపిస్తుంది. మరి వంశీ అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఇప్పుడు పొలిటికల్గా ఆసక్తిని రేపుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వంశీ, పైగా ఇంట్లో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయినా సీఎం లాంటి వ్యక్తి పాల్గొన్న సభలో ఇలా వ్యవహరించడం ఏంటి, ఇది నిజంగా ఎవరి ప్రమేయంతో జరిగింది ఇదంతా అనే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు అదే క్యాడర్కి కూడా అంత చిక్కినటువంటి ప్రశ్నగా మిగిలిపోతుంది. అంటే అధికార పార్టీలోనే ఉన్నటువంటి వాళ్ళు సీఎంను నేరుగా కలిసి పరిస్థితిని వివరించే అవకాశం ఉన్నప్పటికీ ఇలా పబ్లిక్గా రచ్చ చేయడం వెనక లెక్కలేంటో ఎవరికి అంత చిక్కడం లేదంటగా జరుగుతున్నటువంటి ప్రచారం. అంటే వంశీ అనుసరిస్తున్నటువంటి వైఖరి వెనుక కేవలం ఆవేదన, ఆవేశం మాత్రమే ఉన్నాయా, ఇంకేమైనా అంతరార్థం ఉందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతోంది అనే చర్చ ఇప్పుడు పెద్దపల్లి కాంగ్రెస్లో పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ ప్రశ్నలన్నింటికి సంబంధించినటువంటి చర్చ. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో గడ్డం కుటుంబానికి ఓ బెర్త్ దక్కుతుందనే చర్చ, ఆశలు భారీగా ఉన్నాయి. కానీ ఇటీవల పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు వివేక్ ఫ్యామిలీ పేరు కాకుండా ప్రేమ్ సాగర్ రావు పేరును ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించడంతో తండ్రి కొడుకులు రగిలిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇలా అలజడి సృష్టించి తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కూడా లేకపోలేదు. అందులో భాగంగానే వంశీ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. మరీ వంశీ వైఖరిపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారో కూడా వెయిట్ చేయాలి. వరుసగా సీఎం పాల్గొంటున్నటువంటి సభలో రచ్చ చేస్తున్నటువంటి ఎంపీని ఎలా దారికి తెస్తారు అని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రూపులుగా
విడిపోయినటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇట్లా గ్రూపులు ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ తీరుని ఎలా డీల్ చేస్తారనేది మాత్రం పెద్ద ఎత్తున సవాల్గా మారబోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వంశీ ఇప్పుడు కాకరేపుతున్నారు. నిజంగానే ఇవంతా కూడా ఆయన ఎట్లా డీల్ చేస్తారు, ఏ విధంగా సెట్ చేస్తారన్న ప్రశ్నలు, చర్చ జోరుగా సాగుతోంది. మరి నిజంగానే వంశీ ప్రోటోకాల్ వివాదంతో కొంత ఆందోళన చెందుతున్నారా? మరి అందుకే ఆయన వర్గీయులు ఇవాళ పెద్ద ఎత్తున నినాదాలు చేయటం, ప్లకార్డులు చూపించడం అంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిందా, లేదంటే వంశీ మద్దతుదారులు చేస్తున్నటువంటి ఆందోళనగా చూడాలా? దీంట్లో వంశీ పాత్ర లేదా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.